హస్తినలో హడావుడి సంగతి ఎలా ఉన్నా సీమాంధ్ర నేతలు మాత్రం తాము చేయదలుచుకుందే చేస్తున్నారు. అధిష్టానం ముందు ఎన్నో విషయాల్ని వక్రీకరిస్తూ చెప్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణపై అధిష్టానం వెనక్కి తగ్గుతుందని నెగిటివ్ టాక్ వినిపిస్తున్నారంటున్నారు తెలంగాణ వాదులు. అయితే తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమ పార్టీ మాత్రం ప్రత్యేక రాష్ట్రంపై విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తుంది. సగటు తెలంగాణ వాది మాత్రం సీమాంధ్ర నేతల కుట్రలతో డైలమాలు పడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. వాళ్ళ సందేహాల్ని తీర్చాల్సిన బాధ్యత ఉద్యమ పార్టీ పైన ఉంది, తెలంగాణ కోసం పోరాడుతున్న జేఏసీ పైన ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, నిజంగానే సైలెంట్గా ఉన్నారా, అది సైలెంట్ అనేది ఒక వ్యూహమా? ఈ అంశంపై డీప్గా చర్చిద్దాం. ఇష్యూపై డిస్కస్ చేయడానికి స్టూడియోలో చక్రపాణి గారు, తర్వాత టీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు మనతో ఉన్నారు. హరీష్ రావు గారు చాలా సీరియస్గా నిన్న కూడా కేంద్ర మంత్రులు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు చాలా సీనియర్ లీడర్ని కలిశారు, అధిష్టానం ఉన్న వాళ్ళని కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోదు అన్నటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేశారు. నిన్న మొన్న పత్రికలు వచ్చినట్టుంది. కానీ తెలంగాణ వాదులు ఎందుకు సైలెన్స్గా ఉన్నారు, ఉద్యమ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంది? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బేసిక్గా మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొంత సంయూనంతో మేము వ్యవహరిస్తూ ఉన్నాం. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతున్నాము అని స్పష్టంగా చెప్పడమే కాకుండా ఏఐసిసి అధికార ప్రతినిధి నుంచి, ఈ రాష్ట్ర ఇన్ఛార్జి నుంచి, ఆ శాఖ చూస్తున్న హోంమంత్రి షిండే గారి నుంచి ఈ దేశ ప్రధానమంత్రి దాకా కూడా నిర్ణయం విషయంలో వెనక్కి పోము అని ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు వారు చెప్తా ఉన్నారు. అయితే ఇటువంటి సందర్భంలో మేము ఏదైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా, మేము ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసినప్పుడు దాన్ని ఒక సాకుగా, ఇప్పుడు కేసీఆర్ గారు రోజు ఏం చెప్పినారు, ఆప్షన్స్ ఉండవు, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో పనిచేయవలసి వస్తుంది, ఇది ఏ కొత్త రాష్ట్రం ఏర్పడ్డా జరిగిన ప్రక్రియనే రేపు ఇక్కడ కూడా జరుగుతుందని ఉన్న విషయాన్నే చెప్పారు కేసీఆర్ గారు. కానీ దాన్ని ఏదో సాకుగా చెప్పి భూతద్దంలో పెట్టి రకరకాల కుట్రలు కుతంత్రాలకు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. సో ఇటువంటి సమయంలో మేము కొంత ఓపికగా సంయమనంగా వ్యవహరిస్తూ మేము చేయవలసినటువంటి పనులన్నీ కూడా అంతర్గతంగా ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎవరికైనా చెప్పవలసినటువంటి విషయంలో చేయాల్సిన హోంవర్క్ అంతా కూడా చేస్తూ ఉన్నాం. కాకపోతే మేము కొంత సంయమనంతో కొంత ఓపికతో కూడా ఉన్నాం. కానీ ఈరోజు కేంద్రం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఓపికకు, ఆ సంయమనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఓపికగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా హైదరాబాద్ విషయంలో నిర్ణయం తీసుకుంటామనో, ఇష్టం ఉన్నంతకాలం దీన్ని ఇంకా పెండింగ్లో పెడితే మాత్రం ప్రజలు ఊరుకోరు, టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదనేటువంటి విషయాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాం. సో కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఇటు పాలిట్ బ్యూరో సభ్యులతో, శాసనసభ్యులతో, ఎంపీలతో అంతర్గతంగా వారు ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు, వాస్తవాల్ని సమీక్షించడం జరుగుతూ ఉంది. ఏ రకంగా దీన్ని ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, ఏ రకంగా దీని మీద ఒత్తిడి పెంచాలి, మరి కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు, హోమ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలని ఎప్పటికప్పుడు కూడా ఎవ్రీడే పార్టీ పరంగా మేము సమీక్షిస్తున్నాం. చక్రపాణి గారు, సరే పార్టీ వ్యూహాత్మకంగా సైలెన్స్ అన్నటువంటి భావన అభిప్రాయాన్ని హరీష్ రావు గారు చెప్తున్నారు. కానీ సగటు తెలంగాణవాది ఇప్పుడు వస్తున్న వార్తల వల్ల కావచ్చు, గల్లీ నుంచి సీమాంధ్రలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరుగుతున్న లాబింగ్ కావచ్చు, వాళ్ళ పోరాటం కావచ్చు, సో చూస్తుంటే నిజంగా చాలామంది వెనక్కిపోతుందేమో ఆందోళన ఉంది. అహ్మద్ పటేల్ లాంటి వ్యక్తి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందన్నటువంటి వార్తలు వచ్చాయి. అది నిజంగా అబద్ధం తెలియదు. వార్తలు వస్తే ఖచ్చితంగా తెలంగాణవాది భయపడే అవకాశం ఉంది కదా. అంటే నిజానికి ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయ పార్టీలు కానీ, అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు కానీ లేదా జేఏసీ నాయకులు కానీ అంగీకరిస్తారో అంగీకరించరో సంబంధం లేకుండా మనం మాట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ రాదేమో అన్న దశలో, లేదా తెలంగాణ వస్తుందనే ఆశ లేనటువంటి స్థితిలో ఉన్నంత నిబ్బరంగా కూడా ఇప్పుడు ప్రజలు లేరు అనేది సత్యం. ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆందోళన చెందడానికి నిజానికి అప్పుడు ఏముండేనంటే తెలంగాణ వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా లేనప్పుడు ఒక నమ్మకం ఉండే ఒక నాయకత్వం మీద, అది కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే కోదండరాం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఒక ధైర్యం, విశ్వాసం ప్రజల్లో ఉండింది. ఆ విశ్వాసం అట్లా ఉండింది కాబట్టే ఇంత ఉద్యమాన్ని మీరు నిర్మించగలిగినారు, తెలంగాణ ప్రకటన చేయించగలిగినారు. విశ్వాసం ప్రజలకు లేకపోతే మీరు ఎంత ఉద్యమం నిర్మించే అవకాశం ఉండేదిగా. కానీ ఇవాళ సమస్య ఏమవుతుందనంటే ఎదుటి వాళ్ళు దాడి చేస్తున్నటువంటి దశలో, ఎదుటి వాళ్ళు ఏవైనా కావచ్చు, అక్కడ కూడా ప్రజలు కనబడుతున్నారు, అక్కడ కూడా స్పీచ్లు వస్తున్నాయి, అక్కడ కూడా అడ్డుకొని తిరుగుతామని చెప్తున్నారు. ఇటువంటి స్థితిలో ప్రజల మనోభావాలు ఎట్లా ఉన్నాయనేది గత 2 నెలలుగా ముఖ్యంగా ఈ 50 రోజుల నుంచి గమనిస్తే అంతకుముందున్న ధైర్యం పూర్తిగా పోయింది అని చెప్పుకోక తప్పదు. అది బహుశా వారికి కూడా అది అనుభవంలోకి వచ్చి ఉండాలి. గతంలో ఉన్నటువంటి ధైర్యం వల్ల తెలంగాణ సామాన్య ప్రజానీకంలో లేదు. నాయకత్వం నమ్ముకుండొచ్చు, పొన్నాల లక్ష్మయ్యకో, పొన్నం ప్రభాకర్కో ఉంటే మనం ఏం చేయడానికి లేదు. ఒకటి ధైర్యం సరళంగా నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు. నేనేం మాట్లాడినరు,
మేము ఊరుకుంటామా అని అంటున్నారు. మరి మేము ఊరుకుంటామా? తెలంగాణ మీద వెనక్కుపోయేదాకా మేము ఊరుకోమని మీరు మాట్లాడుతున్నారు. వెనక్కుపోతే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ఉద్యమం ఊరుకుంటుందా? ఎవరు కూడా ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటి విశ్వాసాన్ని నిన్న జరిగినటువంటి సభలో కేసీఆర్ గారు కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో రేపు కూడా ఎక్కడ ఊరుకోలేదు. ఆల్రెడీ 29th రోజు జేఏసీ కేసీఆర్ గారి ఆలోచన మేరకే యాక్చువల్గా 22నే పెట్టాలనుకున్నాం. బట్ కాన్ఫరెన్స్లో 29ని ఒక పబ్లిక్ మీటింగ్ ఫైనల్ అయింది. సో ఫర్దర్ మీటింగ్స్ కూడా టీఆర్ఎస్ పార్టీ సిద్ధపడతా ఉంది. కానీ ఇక్కడ ఇంకొక డెలికేసీ కూడా ఉంటుంది. ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇటు మాట్లాడిన వాళ్ళు వెంటనే అటు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకవైపు స్పష్టంగా సిడబ్ల్యూసీ స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో ఇస్తున్న మనంగా కూడా మీరు కొద్దిగా కూడా ఓపిక లేకుండా సంయమనం లేకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. విభజనకు మీరు సహకరించలేదు, టీఆర్ఎస్కు తెలంగాణ రావడం ఇష్టం లేదు అని మళ్ళీ కేసీఆర్ మీదనో టీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం కూడా వీళ్ళే చేస్తారు కదా. ఇదే మీడియాలో ఇవే చర్చలు జరుగుతాయి కదా రేపు. సో మేము సైలెంట్గా బైక్ కనబడవచ్చు, బట్ అంతర్గతంగా మా పార్టీకి చెందిన ప్రతినిధులు ఢిల్లీలో చేయాల్సిన పని కానీ ఇక్కడ రాష్ట్రంలో చేయాల్సిన పని కానీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ కేసీఆర్ గారు ప్రకటన వచ్చిన రోజే చెప్పిండ్రు. మీరు ఒకటి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు జూలై 30వ తేదీనే కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు? ఇల్లు అలకగానే పండుగ కాదు, ప్రకటన రాగానే మనం సంబరాలు చేసుకోవద్దు, పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే వరకు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి ప్రకటన ఆ రోజే చెప్పినాం. ఎక్కడ కూడా మేము అతి విశ్వాసంతో ఎక్కడ లేము. మీరు చెప్పలేదు అనే మాట నేను అనట్లేదు. నేనేమనుకుంటున్నానంటే నిజంగా కూడా మీరు తెలంగాణ ప్రకటనని మీకు కూడా తెలుసు. తెలంగాణ ప్రకటన ఏదో పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా సీమాంధ్రులను అస్సలే పట్టించుకోకుండా లేదు. ప్రకటన ప్రతి పేరాలో, ప్రతి వాక్యంలో, పేరాలోనే కాదు ప్రతి వాక్యంలో కూడా ఆంధ్ర ఇష్యూస్ని అడ్రస్ చేసుకుంటూ వచ్చింది. అడ్రస్ చేసే క్రమంలో మీలాంటి వాళ్ళు దేనికైతే వ్యతిరేకంగా పోలవరం లాంటి దానికి పోరాడినారో దాన్ని కూడా వాళ్ళు శాంక్షన్ చేసుకున్నారు. అసలు హైదరాబాద్లో ఎటువంటి అంటే ఎందుకు వచ్చింది ఉద్యమం అంటే కేవలం ఉద్యోగాల కోసమే వచ్చింది. నిజానికి కేసీఆర్ గారు నిరాదీక్ష చేసింది ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇష్యూలు అనేది ఇమీడియట్గా అటువంటి స్టెప్ తీసుకున్నారు. అంత కీలకమైనటువంటి ఉద్యోగుల విషయంలో కూడా అసలు మేము చట్టాన్ని సవరిస్తాము, న్యాయపరమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటాం, హైదరాబాద్ని 10 ఏళ్ల పాటు క్యాపిటల్ పెడతాము, ఈ 10 ఏళ్లలో ఎవడు పోతాడు ఎవడు పోడు ఇట్లాంటి ఏవి చర్చించొద్దు. మీరు అన్నట్టు కరెక్టే. కేసీఆర్ గారు ఒక మాట అంటే 10 వంకర్లు తీస్తున్నారు. కానీ మాటలు అనడమే కాదు మనోధైర్యాన్ని కల్పించేటువంటి చర్యలు ఏం తీసుకున్నారనేది ఒకటి. రెండవది ఇవాళ మీరు డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కాకుండా వేరేటోళ్ళు మాట్లాడితే ప్రజలకి ఆ తృప్తి కానీ లేకపోతే ఆ ధైర్యం కానీ రాదు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఆ ధైర్యం రాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పోయి మాట్లాడితే ఆ ధైర్యం రాదు. మీరు ఎప్పుడు మాట్లాడతామంటున్నారు? 50 రోజుల తర్వాత మాట్లాడతామంటున్నారు. మీరు మాట్లాడుతుండొచ్చు కాక, కానీ ఫస్ట్ డేనే కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత అదే ధోరణి కనుక కంటిన్యూ చేసి ఉంటే నేను ఒకటేమనుకుంటున్నానంటే సీమాంధ్రలో అటువంటి ఒక కృత్రిమ ఉద్యమం అనేది ఏదైతే అంటున్నామో మనం ఆ కృత్రిమ ఉద్యమం అనేది సహజమైన స్థితికి దారితీసేటటువంటిది కాదు. స్టార్ట్ అయింది కృత్రిమంగానే స్టార్ట్ అయింది. ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన 13 మంది ఎమ్మెల్యేలు ప్రకటన రాకముందే రాజీనామా చేసి రెడీగా ఉన్నారు అన్నిటితోటి సృష్టించినారు ఉద్యమాన్ని. కానీ ఇప్పుడు సృష్టించినట్టే ఉందా? ఇప్పుడు నిజంగానే ప్రజల్లో ఒక ఆలోచన వచ్చిందా రాలేదా? ఈ ఆలోచన వచ్చినా రాకపోయినా ఈ కృత్రిమత్వాన్ని చూపించి అక్కడ సహజంగా జరిగే ప్రక్రియను ఆపుతున్నారా లేదా, ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారా లేదా, అది డిలే అవుతున్నదా అవుతలేదా? నాకు తెలిసి ఒక నోటు తయారవడానికి మీరు చెప్పింది ఏంటండి, నెక్స్ట్ మంత్ కల్లా హిందూ లాంటి పత్రిక రాసింది వారం రోజులలో 15 రోజులలో నోటు తయారవుతుందని అదే రోజు రాసినారు. ఇవాళకి 50 రోజులైంది. 2 నెలలు అయిపోయినా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రజలకి ఆందోళన ఉన్నది మీ మీద కోపంతో కాదు హరీష్ రావు గారు. ప్రజలకి ఆందోళన ఉన్నది కాంగ్రెస్ మీద నమ్మకం లేక, కాంగ్రెస్ వేసేటువంటి గారడీ వల్ల. ఇవాళ అక్కడ కాంగ్రెస్ మీరు గమనించండి, మొత్తం సీమాంధ్రకు సంబంధించినటువంటి అందరూ మంత్రులు, కేంద్ర మంత్రులు 9 మంది కేంద్ర మంత్రులు కంటికి కునుకు లేకుండా ఢిల్లీలో ఎక్కిన గడప దిగిన గడప దిగుతున్నారు. అదేవిధంగా వాళ్ళ ఎంపీలందరూ వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు. వాళ్ళ రాష్ట్ర మంత్రులు గత 40 రోజులుగా 60 రోజులుగా సెక్రటేరియట్ కూడా రాకుండా అక్కడే ఉండి మకాం వేసి తిరుగుతున్నారు. నేను ఇప్పటి వరకు జైపాల్ రెడ్డి గారిని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతా మంత్రులు ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉంటే వాళ్ళు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ ఇటువంటి ప్రయత్నం చేసినటువంటిది లేదు. కానీ చాలా ఇమ్మీడియట్గా ఏమంటున్నారు, మనం ఎందుకు చేయాలి, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినామన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ 1969లో ఇచ్చినామన్నది, తర్వాత 2009లో ఇచ్చినామన్నది, ఇచ్చినామని పార్లమెంట్లోనే అన్నది, ఇచ్చినామని పార్లమెంట్లోనే 4 సంవత్సరాలు డిలే చేసింది.
ఇప్పుడు 4 సంవత్సరాల టైం లేదు, మనకి 4 నెలల టైం కూడా లేదు. బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా మినిట్ టు మినిట్ నడుస్తూ ఉన్నది. టైం అనేది లేదు కాబట్టి ఈ ఆందోళన జరుగుతున్నది, ఆందోళన కలుగుతున్నది. ఈ ఆందోళనను నివృత్తి చేసి దాన్ని స్పీడప్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాజకీయ వర్గాల మీద, జేఏసీ మీదనే ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యమ పార్టీ అంటే టీఆర్ఎస్ మీద ఇంకా ఎక్కువ ఉంటుందన్న అభిప్రాయం ఉంటుంది స్పష్టంగా. ఇప్పుడు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ చేయగలిగేది ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కదిలించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే ఒత్తిడి పెంచగలిగే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సో మేము డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కొంత ఈ వేగం అనేటువంటిది పెరిగి హీటెడ్ వాతావరణం ఏర్పడితే విభజన కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రేపు వెంటనే అటువైపు కూడా అంటారు, ఒకవైపు మేము రాష్ట్రం ఇస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి ఒక పెద్ద మనిషితనం మీకు ఉండాల్సిన అవసరం ఉంది, ఒక రాజకీయ పార్టీగా ఒక బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఈ రెచ్చగొట్టే విధంగా ఇంకా మీరు ఈ రకంగా చేయడం ద్వారా అక్కడ ప్రజల్లో విద్వేషం పెరిగింది, అక్కడ ప్రజలు దీనికి వచ్చినారు, అందువల్లనే రాష్ట్రం ఏర్పడలేకుండా పోయింది, ఇలా మీరు ప్రకటనను అమలు చేసుకోవడంలో విఫలమైందని రేపు అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో అందువల్ల ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాము, జాగ్రత్తగా ఉన్నాము, ఎటువంటి ఏమరపాటు లేకుండా మినిట్ టు మినిట్ కూడా సమీక్షిస్తున్నది పార్టీ. అందువల్ల కొంత మేము వెయిట్ చేసినాం. ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు ఇది ప్రకటన ఓన్లీ సిడబ్ల్యూసీగా యూపీఏగా కాదు, రాజ్యసభలో లోక్సభలో స్వయంగా చిదంబరం గారు చెప్పినారు, ప్రభుత్వం పక్షాన చెప్పినారు, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పినారు. సో అటువంటి పరిస్థితుల్లో మేము కొంత దాన్ని వెయిట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అట్లని మేము ఊరుకోలేదా, ఇప్పుడు 29th బహిరంగ సభ నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఒక్క నిమిషం ఒక్కటి ఆన్సర్ చేయండి నాకు. అంటే ఆన్సర్ చేయాల్సిన ఇది కూడా కాదు, మీరు ఆలోచించండి. మీరు కనుక అప్రమత్తంగా ఉండాలని చెప్పినారు, మనం అప్రమత్తంగా లేవు. ఇప్పుడు వాళ్ళు అప్రమత్తమైనారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే అప్రమత్తంగా ఉండండి అని చెప్పినా వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని అప్రమత్తంగా ఉండండి అనుకుని వాళ్ళందరూ అప్రమత్తంగా ఉన్నారు. మనోళ్ళందరూ ఏం చేసినారు, సరే వాళ్ళు మనకు ఎట్లా స్టేట్ వచ్చింది అన్నట్టుగా వాళ్ళైతే ఇందిరమ్మ ఇంటింటికి అని వాళ్ళ సంబరాలు వాళ్ళు చేస్తున్నారు. మీరు డెఫినెట్గా నేను ఆ డెలికేసీని అర్థం చేసుకుంటాను, మీరు మాట్లాడితే వివాదాస్పదం అవుతుందేమో అనేటువంటి ధోరణిలో ఢిల్లీకి పోయి యాంటోనీని కలిసిండు, దిగ్విజయ్ సింగ్ గారిని కలిసిండు, హోమ్ డిపార్ట్మెంట్ లో కలిసిండు, చేయవలసిన ప్రతి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేసిండు, ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడుతున్నారు. సిడబ్ల్యూసీ తీర్మానంలో లేని 3 ఆప్షన్స్ నోట్లోకి ఎట్లా వస్తున్నాయి? సిడబ్ల్యూసీ తీర్మానంలో చాలా స్పష్టంగా క్లియర్గా ఓపెన్గా 10 years పాటు తాత్కాలిక రాజధాని అని చెప్పినారు. వాళ్ళకి వేరే రాజధాని ఇస్తామని చెప్పినారు, వేరే రాజధానికి డబ్బులు ఇస్తామని చెప్పినారు. ఇంత క్లియర్గా సిడబ్ల్యూసీ ఆప్షన్ల దగ్గరకు మళ్ళొద్దాం. మీరు ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడారు. అటు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎక్కిన గడప దిగినట్టు కాకుండా కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారని ఒక అనుమానం తెలంగాణ వాదులందరిలో ఉంది. ఢిల్లీ నుంచి రాపోలు ఆనంద్ భాస్కర్ గారు మనతో లైవ్లోకి వచ్చారు. ఆనంద్ భాస్కర్ గారు, కాంగ్రెస్ సీమాంధ్ర నాయకులు చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, లాబింగ్ కావచ్చు, చాలా సీరియస్గా ఉంది. వాళ్ళ లాబింగ్ చూస్తుంటే ఒక సాధారణ తెలంగాణ వాది కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళన చెందుతున్నాడు, మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనక్కిపోతున్న భయం ఒకటి పట్టుకున్నట్టు కనిపిస్తుంది. మీరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు, సన్మానాలు చేసుకుంటున్నారు, సైలెంట్గా ఉన్నారన్నట్టు భావన తెలంగాణ వాళ్ళలో వచ్చింది. మీరేమంటారు?